క్రైస్తవులండి, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో చక్కటి ఆత్మీయ మాటలను తెలుసుకుందాము. చాలామంది అంటారు మాతో ఏంటంటే, మేము చేస్తున్న ప్రార్థనకు జవాబు రావట్లేదమ్మా, మేము ప్రతిరోజు చేస్తున్నాం దేవుని యొక్క నుంచి జవాబు పొందలేకపోతున్నాం అని అంటారు. అట్లాంటి సమయంలో దేవుని మీద సునుక్కోకుండా గొనుక్కోకుండా ఈ యొక్క ఆత్మీయ మాటలకు లోబడండి. ఏంటంటే మన యొక్క జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఆ మార్పులను సరిచేసుకొని ఆ తర్వాత ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థనలు వింటాడు, మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. మన జీవితంలో కొన్ని మార్పులు రావడం బట్టి మనం చేసే ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాం. ఏంటి సరి చేసుకోవాల్సిన మార్పులు ఏంటంటే చూద్దాం. బైబిల్ విననివ్వకుండా చెవి తొలగించుకోవడం, వాక్యం చెప్పేటప్పుడు చాలామంది శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినరు. అంతేకాదు దేవుని ఎదుట తగ్గించుకోకపోవడం, అంతేకాదు దురుద్దేశాలను బట్టి ప్రార్థన చేస్తారు. హృదయ కాఠిన్యమును బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుణ్ణి విడిచిపెట్టడం మర్చిపోతూ ఉంటారు. దేవుని దగ్గర మేలులు పొందుకొని దేవుని విడిచిపెడతారు, మర్చిపోతారు. దేవుని యందు లక్ష్యం ఉంచకపోవడం చేస్తూ ఉంటారు. ఇట్లాంటప్పుడు కూడా దేవుడు వారి ప్రార్థనలు వినకుండా ఉంటాడు. వారి యొక్క హృదయము పాపములను లక్ష్యం చేస్తూ ఉంటుంది. పేదలను కనికరించకపోవడము, అంతేకాదు భర్త జ్ఞానము చొప్పున భార్య కాపురం చేసుకోవాలి కుటుంబంలో. ఇట్లా చేస్తూ ఉంటే నేను చెప్పిన ఈ యొక్క ఆత్మీయ మాటలకు మనం వాటిని పాటించామంటే తప్పకుండా మన ప్రార్థనకు జవాబు వచ్చింది.